వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే, మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పనిచేస్తూ వస్తుందో, అదేవిధంగా సుపరిపాలన 2014 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ప్రజలు గమనించి ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావాలి, ఒక మంచి పార్టీని మనం అధికారంలోకి తీసుకుని రావాలి. తత్వ పార్టీ అని చెప్పి విపక్ష నాయకులు మా మీద ఏమైనా విమర్శ చేయొచ్చేమో కానీ ఎక్కడైనా సరే ఇళ్ళు ఇస్తే మేము మైనారిటీలకు ఇవ్వమని కానీ, జల్ జీవన్ మిషన్ కింద కుళాయిలు ఇస్తే మైనారిటీలకి ఇవ్వమని కానీ, లేదా వారికి ఏదన్నా ఉచితంగా బియ్యం ఏదైనా పేదలకు ఇస్తే అది మైనారిటీ పేదలకు ఇవ్వమని కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు. అందరినీ భారతీయులు అనేటువంటి ఒక భావనతోటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క మనోభావాన్ని గుర్తించి ఇవాళ జాకియా గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో వారిని నేను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని మైనారిటీల్లోకి తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వారు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి వారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. 11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 పోయినారు. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తాను, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉన్నాను, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, పలానాడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years, మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకో ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంకో ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు.